ఉత్తమ్ నారాయణ రెడ్డి గారి పేరు విజిట్ చేసి ఇక్కడ ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ భూషణ గారి పేరు విజిట్ చేయడానికి వెళ్ళడం జరుగుతుంది. ఆయన దొంగట వెళ్తుండు. అన్న ఇక్కడ పైప్ లీక్ అయింది. ఈ పైప్ లీక్ అయ్యి ఇట్లా వాటర్ వాడుకు ఏళ్ళన్నీ మురిగిపోయి ఇట్లా అయింది. ఏళ్ళు మురుగుడుకు ఇట్లా పొక్కలు పడ్డట్టు మీకు అనిపిస్తుంది. మొత్తం పురుగు అయితే మొత్తం వేడంటే ఆడ కొట్టుండాలి. ఇది పైప్ పోయింది కానీ పైప్ లీక్ అయింది. ఇది మురిగిపోయింది. వేరు ఇక బూజు వచ్చింది. తుక్కున్న జాగాలో బూజు వచ్చింది. నమస్కారం. మాజీ ఎంపీటీసీ గారు భూషణ గారు, విలేజ్ వచ్చేసి కాపిరి అన్న సురేష్ అన్న కూడా మొన్న వాళ్ళ ఫీల్డ్ చూడడం జరిగింది. ఆయన కూడా ఇక్కడ వాటర్ ఇంకొక చేనులో పెడుతున్నాడు. ఇక్కడ రావడం జరిగింది. అన్న ఏమంటున్నాడు అంటే ఇది ఎట్లా ఎండిపోయింది అని అడుగుతున్నాడు. ఇది చూపి ఇది ఎట్లా ఎండిపోయింది అని అంటే ఇక్కడ పైపు లీక్ అయింది. పైపు లీక్ అయ్యి వాటర్ ఎక్కడుకు ఏళ్ళు మురిగిపోయి దీనికి తెగుళ్ళు వచ్చేసినాయి. అక్కడక్కడ ఏదో తుక్కునేనో అక్కడ బూజు కూడా వచ్చేసింది. ఇప్పుడు ఎట్లున్నాయంటే అన్న మనం కొట్టినాము 2 స్ప్రేలు అయినాయి. ఇప్పుడు 3వ స్ప్రే అన్న నేను నీకు చెప్తున్నా కదా. కొట్టిన 10 రోజులకు మర్రా వచ్చి నేను విజిట్ చేసి మీకు సాటిస్ఫాక్షన్ అయిందా కాలేనా నేను చూపిస్తా. నా మందుతోని నేను తెచ్చి ఇచ్చిన మందుతోని నేను చేసి ఇస్తా. ఎంపీటీసీ గారు మీరు మీ ఊళ్ళో 20-30 మంది వాడుతున్నారు. మీకు తెలిసి దగ్గర నేను 6 సంవత్సరాల నుంచి మీ విలేజ్ లో పని చేస్తున్నారు. అది కాబట్టి నేను చెప్తున్నా ఏమంటే ఎంపీటీసీ గారు మీరు ఒక పారి ఇప్పుడు ఇది ఒక్కరు వాడినున్నాయి. ఇంతకు ముందు వాడినాము, సంవత్సరాల కింద వాడినాము. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేసింది. ఆ 7 రిజల్ట్ ఎట్లుండేనో అంతకు మంచి రిజల్ట్ నీకు చూపిస్తాను. సరే చూద్దాం. ఇప్పుడు నేను పంపిస్తాను. తీసుకొచ్చి స్ప్రే చేద్దాం. ఇప్పుడు చేసినాక మరి దాని రిజల్ట్ ఏముంటది అనేది దాన్ని 10 రోజుల తర్వాత మీకు నేను విజిట్ చేసి నేను రిజల్ట్ ఏమిటి మీకు చూపిస్తాను. ఇంతకంటే మంచి రిజల్ట్ చూపిస్తాను. సరే చూద్దాం. డబల్ పూత రావాలి, డబల్ పూత వస్తుంది, డబల్ కాయ అవుతుంది. నువ్వు ఆ కాకుంటే నువ్వు అన్నాను నేను చూపించకుంటాను. నీ చేను చూసి పక్క చేను చూద్దాం. కొట్టని చేనులు ఉంటాయి కదా మన మందులు కొట్టని చేను దాన్ని కూడా విజిట్ చేద్దాం. సరే అది కూడా చెప్తున్నా.